మా చింతపండు నవీన్ పటేల్ నిన్న ఓ సభ పెట్టిండు. ఆ సభ పేరు రాజ్యాధికార సమర బేర సమర బేరి. సో దానిపైన నిన్న నేను ఒక వీడియో చేసిన. అంతకంటే ముందు ఒక పోలింగ్ పెట్టిన. సో ఆ పోలింగ్ రిజల్ట్ ఇప్పుడు మీకు చూపిస్తా. మీకు తెలవాలి కదా, మహేష్ గారు వాంది వాడే మాట్లాడితే బాగుండదు కదా. సో ఇప్పటికీ 2600 మంది ఓటింగ్ చేసిరు. చింతపండు నవీన్ పటేల్ గారు, తిరుమారు మల్లేష్ పటేల్ గారికి ఈ వీడియో అంకితం చేస్తున్నా. సో తమరి పైన నేను ఏం పెట్టినంటే, కాంగ్రెస్ ప్రభుత్వంలో రెడ్ల బానిస తీన్మారు మలన పటేలు బీసీలను భువనగిరి సాక్షిగా మోసం చేస్తున్నారని పెట్టిన. తీన్మారు మలన పటేల్ గారు ఎమ్మెల్సీ గారు. అయితే ప్రజలు ఏమంటారు అంటే, 74% మంది ప్రజలు అవునా నిజంగా తీన్మారు మల్లన్న మోసం చేస్తున్న బీసీలను, భువనగిరి సాక్షిగా సభ పెట్టి బీసీలను నయ వంచనకు గురి చేస్తున్నని చెప్పేసి బీసీలే చెప్పిరుడ. మా ఛానల్ బీసీలే చూస్తారు ఎక్కువ. సో ఆ బీసీలే పోలింగ్ చేసి మరి చెప్తున్నా. నీకు సోయి రావాలి, కళ్ళు తెరుచుకోవాలి, నీ కళ్ళల్లో వచ్చిన పచ్చకామర్లు పోవాలని చూపిస్తున్నావు. 74% మంది బరివత్తల బట్టలు ఇప్పుకొని తెగిడిసి మాట్లాడినట్టు ఉన్నది తీన్మారు మల్లన్న గారు. మీరు మాట్లాడింది తెగిడిసి. ఇప్పుడు ఇడుచుకొని తిరిగేటోనికి ఇంకా నీకేం సిగ్గాలంటున్నది నీ వాక్యాలు. ఎందుకంటే నీ గత చరిత్రను మొదలుపెట్టిన. నువ్వు సాకలి ఐలమ్మ గారిని ప్రస్తావిస్తే నేను యశస్వి రెడ్డి గారిని ప్రస్తావించిన. ఇప్పుడు సిగ్గు లేకుండా రాసుకుని ఆయన పేపర్లో లేపుకొని రాసుకుని అది చెప్తాను తర్వాత. 74% మంది ప్రజానికం బీసీలు అంటే దొంగ తీన్మారు మల్లన్న పటేలు బీసీలను మోసం చేస్తున్నాడు. ఆయన ఎమ్మెల్సీ పదవి అయిపోతుంది కాబట్టి, ఆ పదవీ కాలం అయిపోయినాక మళ్ళీ ఎమ్మెల్సీ కావాలి కాబట్టి కాంగ్రెస్ సపోర్ట్ లేదు, బీఆర్ఎస్ సపోర్ట్ లేదు, ఎవరి సపోర్ట్ లేదు కాబట్టి బీసీల సపోర్ట్తో దొంగ లెక్క మళ్ళీ ఎమ్మెల్సీ కావాలని దొంగ ప్రయత్నాలు చేసుకుంటా ఎవరైతే ఇలా ఉన్నమాట చెప్తా. బెల్లి లలిత కావచ్చు, సాంబశివుడు కావచ్చు, మారోజు వీరన్న కావచ్చు, గద్దరన్న కావచ్చు, లేకపోతే కొండా లక్ష్మణ్ బాబూజీ కావచ్చు, చాకలి ఐలమ్మ కావచ్చు, వీళ్ళందరి వీడియోలు పెట్టుకుంటా ఆయన ఇట్లా సంసారంట పత్తిత్తంట పరమాన్నం వంతంట 16 నెలలు అయిన ఉడకలట. సో మా తీన్మారు మల్లన్న పటేలు నిన్నటికెళ్ళి నడిపిస్తున్న సినిమా రెడ్డోలు వాళ్ళు పొట్టు తిరుచుకుంటా ఇక అదే రాజకీయం అనుకుంటున్నాను. నేను అందుకే ఇక చూపిస్తాను, చూసుకో. ఇక చూడ అంత మల్లన్నే ఇక పాలకుర్తి 69 ఏళ్ల నుంచి రెడ్లు ఎలమలే ఎమ్మెల్యేలు అయ్యారు. అలా చేసింది నువ్వేనా పత్తిత్తు? యశస్వి రెడ్డి సాకలి ఐలమ్మ వారసురాలు కదా. ఒకసారి మళ్ళీ వినిపిస్తానే మావోడు మనకి పచ్చకామర్లు వచ్చినాయి. మావోనికి ఆ పచ్చకామర్లు పోయిందాక జర వినపడాలి, తప్పదు. జర క్షమించరు మీరు, జర టైం బట్టి వినిపించాలి మీకు. అంటే సిగ్గు లజ్జ లేకుండా మాట్లాడుతున్నారు కానీ కొంచెం అన్నా శివుని ఎదురుతో మాట్లాడినా ఏమనుకోపోదు. నేను ఇడుచుకొని మాట్లాడుతున్నా. ఇగో ఇది వీడియో మాట్లాడుకోవాల్సినట్టు. ఎర్రబల్లి దయాకర్ రావు గారు కదా మళ్ళా ఓటే అన్నట. నయా చిట్యాల ఐలమ్మ వచ్చింది. చిట్యాల ఐలమ్మ రోజు దొరల మీద పోరాడింది, అవునా? దొరలు తీసుకొచ్చి ఎమ్మెల్యే ఐలమ్మ, చాకలి ఐలమ్మ ఆ రోజు దొరల మీద పోరాడింది. ఇప్పుడు నయా చిట్యాల ఐలమ్మ వచ్చింది మన దగ్గరికి. ఈ బిడ్డ యశస్విని రెడ్డి ఇప్పుడు కనిపిస్తున్న చిట్యాల నోట్లో ఉంచుతారు. తీన్మారు మల్లన్న పటేల్ నోట్లా ఉంచుతారు. ఇప్పుడు ఈ వీడియో పెడితే నిన్ను నాసొంటోడైతే ఇంకా వేరే చెప్పులు వేసుకొని రాలేదు. ఇప్పుడు లేకపోతే ఎడమకాల చెప్పు తీసి కొడుతుంది. ఇప్పుడు నేను సిగ్గా అనిపిస్తలేదా నీకు? కొంచెమన్నా రోషం అనిపిస్తలేదా? నేను ఏం చేస్తున్నా, నేను ఏం మాట్లాడుతున్నా, గతంలో ఏం మాట్లాడినా, ఇప్పుడు ఏం మాట్లాడినా ప్రజలు చూస్తారు. ఈ జనాలు చూతేగాన్లు నేను ఏం చెప్పినా ఇంటి నా కొడుకు లెక్క చూస్తారు అని ఒక అహంకారమా, ఓ బలుపా? ప్రజలంటే భయం లేదా? ప్రజలంటే అంత చులకనా నీకు? కొంచెమన్నా ఆలోచించాలి కదా నేను మనిషి లేక. ఇంత దుర్మార్గంగా సిగ్గులేక రెట్ట పెట్టుకుంటున్నావా? ఇదే ఛానల్లో నీ గత వీడియోలు లేవా? ఎలా ఇదే ఛానల్, ఇది ఓన్ ఛానల్, ఇది క్యూరియస్ ఛానల్ ఓన్ది ఎలా?
ఆ? నువ్వు కాదా ఇలా క్యూ న్యూస్ ఛానల్ ద్వారా లైమ్ లైట్లోకి వచ్చింది? సిగ్గు లేకుండా మాట్లాడుతూ కొంచెం అన్నా ఇంత వేస్ట్గానే ఉన్నావు నిజంగానే. మైండ్ ఉందారా బాబు నీకు కొంచెమైనా? ఈ వీడియో పెట్టుకుంటావా నువ్వు? నీకు అర్హత ఉందా పెట్టుకునే అర్హత? ఇప్పుడు సాకల ఐలమ్మ గురించి మాడుతున్నావు. సాకల ఐలమ్మను ఎవరైతే చిత్రహింసలు పెట్టారో వాళ్ళ వంశస్థులను నువ్వు గెలిపించినావు కాంగ్రెస్లా. వాళ్ళ కోసం తిరిగినావు, ప్రచారం చేసినావు. ఏమిరా బాబు ఏం మాట్లాడుతున్నావు? ఏంది? ప్రజలు నన్ను కొంచెమన్నా మనిషిగా పరిగణించాలి. నేను మనిషి లెక్క మాట్లాడాలి ఉండాలిరా బాబు కొంచెమన్నా. బేవకుగా ఉన్నావు. ఇంకా చూసుకోరు ఇక సంసారి సర్జికల్ స్ట్రైక్ అంటాడు. ఈ 59 మంది కాదు 50 లక్షలు ఎత్తుకొచ్చుకున్నాడు దొంగ. నిజం కాదురా బాబు. ఈ 59 మంది కాడ మనిషికి 50 లక్షలు ఎత్తుకొచ్చా దొంగ ఇడు. రెడ్ల ఎంగిలి వెతుకుతున్న బానిసవు నువ్వు. బీఆర్ఎస్ లేదు, బీజేపీ లేడు, కాంగ్రెస్ ఎవరి కాడ దొరుకుతాను కాడ దోస్త తింటే ఇవాళ ఇంత కాడికి పంది పన్నాడు బలిసే కాడ సంపాదించినావు. నువ్వు సంసార లెక్క 59 మంది సర్జికల్ స్ట్రైక్. ఈ లంగమాటలు బంద్ చేయరా బాబు జరా. నాకు సిగ్గు అనిపిస్తుంది. తిట్టి తిట్టి యాసకు వస్తుంది నాకు. నీకైతే రోషం వస్తలేదు, నీకు సిగ్గు మానవ అనిపించలేదు. ఏం మనిషిరా గాడిదలే. ఇక చూసుకోరు. ఓ అమ్మ ఓ కొడుక్క. ఇప్పుడు గద్దరన్న పోరాటం ఓన్ మీద చేసిండ్రా? ఆయన జీవితం మొత్తం ఓన్ మీద పోరాటం చేసిండ్రా? అరే కాంగ్రెస్ ఓడో నీ కపట నీతి తెలిసిపాయే, అరే దోపిడి దొంగో నీ రూపం ఏందో తెలిసిపాయే. ఎవరి మీద రా ఈ పాట? ఎవరి మీద ఈ పోరాటం? ఏ కాంగ్రెస్ మీద పోరాటం చేసినా అదే కాంగ్రెస్ కుక్కవు నువ్వు. ఇవాళ గద్దరన్న ఫోటోని పెట్టుకుంటావు, నీకేం అర్హత ఉందని పెట్టుకుంటావు? ఇది కదా నువ్వు, నీ అసలు రూపం ఇది కదా. ప్రజలారా 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 చూపించుక తిరిగి నువ్వు కదా. ఇలా సంసారం లెక్క మాట్లాడుతావే. మరి వయోజుడు నల్గొండ రేట్ల కంటే మాసు నీకు ఇచ్చినట్ట. నీ మాసులు నా మాసు, వాళ్ళ ఎంగిలి మెతుకు తిన్నావు. ఇవాళ నీకు వచ్చిన ఎమ్మెల్సీ పదవి కోమారెడ్డి వెంకరెడ్డి నల్గొండ ఎమ్మెల్యే ఇచ్చిన ఎంగిలి మెతుకులే. లేదు నల్గొండ రెడ్డి ఇచ్చిన ఎంగిలి మెతుకులే నీ ఎమ్మెల్సీ. ఇప్పుడు కూడా వాళ్ళ బీఫామ్ మీద ఉన్న ఎమ్మెల్సీవే నువ్వు. సౌటవు నువ్వు. చెర ఉంటే రోజు ఉంటే రాజీనామా చేయాలంటే చేత కాదా మనకు? ఏం చేద్దాం మరి? ఎట్లా ముందర పడదాం? పరిశాన్ వచ్చిందిరా బాబు నీతోనే. ఇప్పుడు మా బెల్లి లలితక్క ఫోటో పెట్టాను, నీకు ఏం అర్హతుందని పెట్టావు అంటున్నా. ఇప్పుడు నేను ఒక యాదవ్ బిడ్డను, ఇప్పుడు మా అక్క ఫోటో పెట్టావు. నువ్వు మా వాటా ఎంతో నీకు తెలుసు, కానీ నువ్వే అధ్యక్షుడు కావాలంటావు, నువ్వే సీఎం కావాలంటావు. సామాజిక న్యాయం సంసార లెక్క నువ్వే చెప్తావు. మాకంటే ఎక్కువ నా 20 లెక్క చెప్పు. మా సాంబశివుని పాట పెడితే మా సాంబశివుని నోరు పెడితివి. మా నోరు చెప్పి మమ్మల్ని ముంచుడేంద్రా నువ్వు? నీ లెక్క ఎంత, నీ కథ ఎంత చెప్పు. నీ లెక్క చెప్పు. మా లెక్కలు చెప్తున్నావు కదా, మరి నీ లెక్క చెప్పవేంది? దొంగవు. ఏ ఓ కొడుక. ఇప్పుడు నేను సింపుల్ చెప్తున్నా. మనిషికి 300 ఇచ్చింది మీటింగ్కి. మనిషికి 300 పడితే మీటింగ్ వచ్చావు. ఆ పైసలు ఎక్కడి అని 10 రూపాయలు మా కాడక తిన్నోడివి, నీ కాడ పైసలు ఎక్కడి? పోనీ ఓ మూట కొత్తివా, ఓ పని చేతివా, ఓ వ్యవసాయం చేతివా, ఓ వ్యాపారం చేతి ఏం బీకినవు? ఆయన పేరేం పేరు? కొండ వెంకట రంగారెడ్డి లెక్క ఇలా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇలా రెవెన్యూ శాఖ మంత్రిగా ఉంటే ఆయన పేరు చెప్పుకొని కబ్జా లేదు, ఈ పైసలు వచ్చినాయి నీకు. అందుకే నీ పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ, అది కబ్జా కోర్ల రాజ్యాధికార పార్టీ. అంత కబ్జా కోర్లే చచ్చిరల్లా. నువ్వు సంసారి మాటలు మాత్రం ఏమనలే. ఇక చూడు, ఇగో లగెత్తుకొని వెయ్యిరా డిజిటల్ మీడియా. ఈ ఉన్న డిజిటల్ మీడియాను కుడిపించి కొత్త డిజిటల్ మీడియా పెట్టుకుని మా వాడు మొన్న. ఇగో ఇదంతా వాడు లంగుంటాడు. వాడు లంగుంటాడు. ఆ లంగ మళ్ళా నాకు సంబంధం అంటాడు. ఆ లంగ పోయి వాని పక్కనే చేరుతాడు. మరి ఆ లంగం అనేది నీకు తెలవాలి. లంగ కొడుకులు ఇదంతా గుంపు ఒకటి. ఓ మాఫియా ఉంది డిజిటల్ మీడియాలో, మలిగాని మాఫియా. నీ ఏ నాటి నుంచో చెప్తున్నా. ఈ మలిగాని మాఫియాకున్న కుక్కలు మొత్తం ఒక గుంపు అవుతారు అంట. ఎప్పుడు చూసినా గుంపు అయి పీక్తారు ఉందన్న. అది మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడతాను. ఇంక అంతే, ఏం లేదు. ఇప్పుడు ఇదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి మా బెల్లి లలితక్క నోరుతోనో, మా సాంబశివుడి నోరుతోనో,
లేదు మా మారోజు వీరన్న నోడుతోనో లేదంటే మా గద్దరన్న నోడుతోనో మా చాకల ఐలమ్మ నోడుతోనో తీన్మారు మల్లిగాడు ఒక దొంగ, ఒక లంగా, ఒక బ్రోకరు, ఒక లుచ్చ, ఒక లఫంగా, ఒక కాంగ్రెస్ ఎంగిలి మెతుకులు తిన్న రెడ్ల ఎంగిలి మెతుకులు తిన్న బానిస, కాంగ్రెస్ పక్కన చేరిన దొంగ, బీసీలో నయవంచనకు గురి చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి అని నేను చెప్పలేనా? సెకండ్ల పని మా తమ్ముడు మళ్ళా నా సిగ్గులేక తెచ్చుకున్నావా? నువ్వు ఎట్లా మా తమ్మునివి? నువ్వు కాంగ్రెస్ పక్కన చేరిన దొంగవు కదా. ఇలా జీవితం మొత్తం కొట్లు ఇప్పుడు నువ్వు పెట్టిన ప్రతి ఒక్క ఫోటో వాళ్ళ జీవితం మొత్తం కొట్లాడింది కాంగ్రెస్ పైనే కదా, దొరల పైనే కదా, పెత్తందారుల పైనే కదా. నువ్వు సంఖ నాకింది ఆ దొరల సంఖే కదా. సిగ్గు లేకుండా నీ సంసారం నమ్మా, నేను పత్తిత్తు నమ్మా, నీ బీసీలకు రాజ్యాధికారం ఇది కాదు చెప్పాల్సింది. తీనుమారు మల్లన్న పటేల్ను ముఖ్యమంత్రి చేయరి అని చెప్పేందుకు నువ్వు సభ పెట్టుకున్నా అని చెప్పుకో. నువ్వు ఎట్లా బీసీవి నువ్వు చెప్పు. నువ్వు ఇలా అధికారం, ఆత్మగౌరవం, వాటా నీ బొమ్మలలోనే ఉంది. ఇలా ఏవో ఇదే బొమ్మ ఇలా మా ఓడి వేసుకున్నాడు. ఈడేమున్నదా వెనకగా? అధికారం పెట్టుకున్నాడు, పక్కన ఆత్మగౌరవం, వాటా. నీ ఏ అధికారం ఉంది, నీకు ఏ ఆత్మగౌరవం ఉంది, ఏ వాటా ప్రకారం? మాకు వాటా ప్రకారం నువ్వు జనాభాలో బీసీలో అత్యధిక జనాభా ఉన్న కులం నీ కులమా? 2 కోట్ల మంది పైసలుకున్న ఈ బీసీలలో నీ కులం లెక్క బీసీలో అత్యధిక జనాభా ఉన్న కులం ప్రకారం నువ్వు బీసీ సీఎమా? చెప్పవేందా చింతపండు గారు? నువ్వు సమానం చెప్పే మునగాడైతే చెప్పు. దమ్ము లేని దద్దమ్మ ఇక రాసుకుంటే ఇక పతివత నమ్ము నా అంత పతివత లేదని రాసుకుంటే ఇక ఈయన జోకుడు పాడుగాను. ఈయన సొమ్ము మొత్తం రెడ్డోళ్ళ ఉన్న సొమ్మే. ఈయన ఏం కష్టం చేసి సంపాదించి చెప్పు నాకు. ఛాయపిల్లడిక తింటే వాళ్ళ సొమ్ము తింటివి, కబ్జాలు చేస్తే బీసీల సొమ్ము తింటే వాళ్ళ సొమ్ము తింటి, 2 దిక్కుల దోసుకు తింటివి. నువ్వు ఎవరు తినా ఆయన తినంది? అయ్యో యో మలేష గారు తొండ అంట పంది బలినట్టు బలిసినట. బలిసి తొండ ఇప్పుడు ఏమైనా మురుస్తుంది తెలుసా? తొండ అని మురుస్తలే ఇప్పుడు, అది ఊసర వెళ్ళి అనుకుంటాను. నీ పని కూడా గంతకే ఉంది. నువ్వు తొండ లెక్కనే ఉండు, ఊసర వెళ్ళి లెక్క పూటకు రంగు మారుతూ తుప్ప ఉంచుతారు బీసీలను. తుప్ప అంటే తుప్ప. ఇక నీకు రోషం రాకపోతే, నీకు సిగ్గు రాకపోతే, నీకు శరం లేకపోతే మేం చేయలేం బిడ్డ. అయ్యో సీతమ్మ తల్లి, శ్రీరామచంద్ర బాబు ఏం బాధింది. గెలుస్తావు తీరా, ఎమ్మెల్సీ గెలుస్తుంది. మేము గెలిపిస్తాం, రుణమా పడ గెలిపిస్తాం పో. నీ శని వదులుకుంటాం అంటన్నా. నువ్వు బీసీల పేరు చెప్పి నువ్వు సీఎం ఏదిరా? మా పేరు చెప్పి నువ్వు సీఎం అంటే ఇప్పుడు ఎలమాయన చేసిన లంగ పనే, కమ్మాయన చేసిన లంగ పనే, రెడ్డాయన చేసిన లంగ పనే పటేల్ చేస్తాను సిద్ధమైన అనిపిస్తుంది నాకు. సీరియల్ వస్తున్నావు ఓన్ తర్వాతోడు బీసీలను మోసం చేస్తుంది అనుకో. దొంగనా కొడుకుడు. ఇక చూడరా, హే అమ్మ ముదిరాజు బిడ్డ 30 లక్షలు జనాభూరు ఆడు చెప్పింది నిన్న మీటింగ్లో. మరి చెప్పు ఆ లెక్క ప్రకారం మాట్లాడు. ఇంకా చూడరా టక్క చదువుతాయి సోది పాడుగాను. సర్జికల్ స్ట్రైక్ 59, వీళ్ళందరూ ఉచ్చ తాగొచ్చారని చెప్పుకుంటున్నారు. రెడ్లు ఎలమ ఎమ్మెల్యేల రాజకీయ సమాధి ఖాయం. ఇక వాళ్ళందరూ ఉచ్చ తాగితేనే ఇప్పుడు ఇందాక వచ్చినాం మనం. ఇప్పుడు తిన్నపల్లిని ఉచ్చపోసినట్టు వాళ్ళ ఉచ్చ తాగొచ్చి వాళ్ళ రాజకీయం బంద్ చేస్తాని గప్పాలు చెప్తే ఎట్లా? దమ్ముంచి రేపు రాజీనామా చేసి ఎల్లుండి ఎమ్మెల్సీ గెలిచి చూపి వాళ్ళ సపోర్ట్ లేకుండా చూద్దాం. 2008లో ఆ వర్గాల నుంచి ఒక్కరిని కూడా అసెంబ్లీ గేటు దాకని అన్నాడు కదా. ఇగో వీడు అసెంబ్లీ గేటు ఎట దాకినంటే, వీడు అసెంబ్లీ గేటు దాకిందే వాళ్ళ దయాదాక్షిణాల మీద దాకింది. కావాలంటే ఇది సాక్ష్యం మీకు ఇస్తా. ఇగో ఇది సాక్ష్యం. వాళ్ళ దయాదాక్షిణాల మీద ఇట్లా చేతులు కట్టుపెట్టి దండం పెట్టి కాలు మొక్కి వాళ్ళ ఎమ్మటి తిరిగి దయామయుడు కోమరెడ్డి వెంకటన్న పేదల పినని వాళ్ళకు వంగి దండాలు పెడితే ఈ కొడుకు ఎమ్మెల్సీ అయ్యిండు. ఆడు అసెంబ్లీ గేటు దాకిచ్చిందే రెడ్డివాళ్ళు ఎలమూలన్నీ. ఇలా సంసారి మాటలు మాట్లాడతాడు. చెప్పినా కదా, తినింటి వాసాలకు వెళ్ళి కుక్కాడు. తినింటి వాసాలకు వెళ్ళి కుక్కని ఏమంటారా మీ ఊర్లలో అంటారు కదా, చెప్పరాదు. 884 రోజుల్లో బీసీ వ్యక్తి సీఎం పక్క అట్ట కాదు, తిరుమారు మల్లేశ పడేలు సీఎం పక్క అని చెప్పుకో. నువ్వే చెప్పినావు కదా బీసీ సీఎం అని, నేనే సీఎం అని చెప్పరాదు. 884 రోజుల్లో మల్లేశ గారు సీఎం అవుతాడట. ఇప్పుకోనన్నా నవ్వుతుంది, జరసేపు ఇప్పుకొని నవ్వుతున్నా మల్లేశ. నాకు సిగ్గా అనిపిస్తుంది కదా.
బీసీ సీఎం కాదు, జనాభాలో ఎక్కువ ఉన్న బీసీ కులం నుంచి సీఎం అవుతాడని పెట్టురా మగోను అయితే, అది పెట్ట చేత కాదు. నిజాం వెళ్ళిపోయే ముందు భూమిని అంతా పేదల పేరు మీద రాసిండు. చెప్పిన క్యూనిస్ కే తరఫ్ సే ఇది ముబారక్ దేతా హూ, క్యూనిస్ కే తరఫ్ సే, ఇంక మరి తరఫ్ సేనే ఇది. అందుకే నిజామును ఒకటే లేపుతాడు జాకిరి పెట్టి. ఎందుకంటే ఈ సభలో ఒక ఆయన ముస్లిం ఆయన వచ్చింది, ఇంకో ఇక కూర్చుండు, ఆయన పోయినట్టుంది, ఫోటోలు రాలే. ఒక ఆయన ఇంకో ఇక ముస్లిం ఆయన కూర్చుండు. ఆయన ఇప్పుడు ఆయన అట్ట అయితే మళ్ళీ ఓట్లు పడవు కదా, తుర్కోల ఓట్లు, వాళ్ళ ఓట్ల కోసం ఇట్లా జాకిరి ఇట్లా చెప్తాడు, కిందికి వెళ్ళి ఇట్లా తిప్పుతాడు జాకిలు. ఇట్లా తిప్పుకుంటా ఇక లేపుతా ఉంటాడు. ఇక అందరిది జాకి తీసినోడు అందరు అడ్డం పడతారు. మీకు అర్థం కావాలి. ఇక కానీ కొండ వెంకట రంగారెడ్డి ఆ కాగితాన్ని దించేసి చూసా, ముస్లిం ఆయన ఇచ్చిండు, రెడ్డి ఆయన దించిండు, మళ్ళీ రెడ్డి ఆయన దోసి పెడుతుండు, పటేలు దోసుకుంటుండు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి అది రాయి, పక్కన కింద రాయి. సగం నిజం అనేది కదా, నువ్వు నిండా నిజం చెప్పు చూద్దాం. బీసీలు పేదలకు అన్యాయం చేసిండు దివంగత ప్రధాని పివి దేవుడు శబాష్. పివి నరసింహారావు కూడా, ఆయన కూడా విలవాయనే. విలమోళ్ళందరూ లంగల దొంగలంటే కదా, మరి పివి నరసింహారావు ఒకటి దేవుడట. పోనీ పివి నరసింహారావును అన్యాయం చేసి ఆయన పార్థివ దేహాన్ని కూడా అవమానించిన దుర్మార్గమైన కాంగ్రెస్ పైన నువ్వు పెట్ట జాయిన్ అయినా సిగ్గు లేకుండా చెప్పు. ఇగో ఏ అవసరం వస్తే ఆ గొడుగు పడితే అని మనిషి అనరు. నీకు గతకే ఉంది. ఏ అవసరానికి ఆ గొడుగు పడితే వాళ్ళు కుక్క అంటారు. కుక్కలు కూడా సిగ్గుపడతాయి నీతో పొలితే. మేము అనకంటే మంచోళం, మాకు విశ్వాసం ఉందంటారు. ఇక అందుకే ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తెచ్చిండు. ఈ బిల్లుకు మళ్ళీ అడ్డం పడ్డది రెడ్లే. ఇక నేను తిన్నది రెడ్ల సొమ్మే. ఇప్పటిదాకా నాకు ఉన్న పైసలు రెడ్ల పైసలే, నాకెక్కడిది రెడ్డు లేకపోతే పైసలు. ఇప్పుడు T5ల కమ్మోల సొమ్ము, కాంగ్రెస్ రెడ్డిల సొమ్ము, ఇప్పుడు ఎలమూల సొమ్ము తింటావేమో మరి చూసుకోవాలి. ఇంకా తెలియదు, ఒకటి మిగిలిపోయినట్టు. నీ బతికే వాళ్ళ బతుకు, నువ్వు సంసారం లెక్క మళ్ళీ మాట్లాడతావు. అదే చూడు, బొమ్మలు వేసే ముందు ఇజ్జత్ విమానం ఉండాలి. నాకు ఏ అర్హత ఉందని వేస్తున్నా అని సోయి తెచ్చుకోవాలి. కొండా లక్ష్మణ్ బాబుజీ గారు కొట్లాడింది ఎవరి పైన? కాంగ్రెస్ వాని పైన. ఇచ్చిండ తెలంగాణ. కొండా లక్ష్మణ్ బాబుజీ పోరాటం చేసినప్పుడు కాంగ్రెస్ వాడు ఈ సన్నాసి ఎవరికి ప్రచారం చేసిండు? సిగ్గి లేకపోయి ఇక రాసిండ ఆ జోకుడు పాడగా నేను చూడలేను. అయితే ఇంకా వేసుకున్నా ఫోటోలు, ఇంకా చూసుకోరు. ఇదే ఈ డబ్బా. చిన్నపిల్లలు ఇళ్ళాలుండ్రా, చిన్నపిల్లలు ఇళ్ళాలుంటే డైపర్ లేకపోతే చెప్పులు ఇది పంపిద్దాం మనం. దీని తప్ప దేనికి పత్రిక పనికిరాదు. ఇప్పుడు ఇంకో ముచ్చట చెప్తా మీకు. తీన్మార్ మల్లేశ పటేల్ పార్టీకి రాజీనామా చేస్తున్నా. ఈ చేసే లంగపని తట్టుకోలేక రాజీనామాలు చేస్తారు. ఇంకో వీళ్ళంతా రాజీనామాలు చేస్తారు. ఇది ఫోటోలు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ గుండారపు కిరణ్ రాజీనామా చేశారు. ఇల్లంతకుండ మండల అధ్యక్షులట హుజురాబాద్ నియోజకవర్గం. బీసీల పేరుతో తెలంగాణ సమాజాన్ని మోసం చేస్తున్న పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తూ తెలంగాణ రాజ్యాధికార పార్టీకి సంబంధించిన అన్ని పదవులకు ప్రాథమిక సభ్యతను గుండారపు కిరణ్ రాజీనామా చేసినట్టు ప్రకటించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాజ్యాధికార పార్టీ స్థాపన సమయంలో ప్రకటించిన సిద్ధాంతాలకు ప్రస్తుతం పార్టీ నాయకత్వం అనుసరిస్తున్న విధానాలకు ఏమాత్రం సంబంధం లేదని విమర్శించాడు. పార్టీలో ప్రజాస్వామ్యానికి స్థానం లేకుండా ఒంటెద్దు పోకలు పెరిగిపోయాయని. ఒంటెద్దు పోకలు అంటే ఒక్కడే ఒంటెద్దు పోకలు పెరిగిపోయాయని, కష్టపడి పనిచేసే కార్యకర్తలకు గుర్తింపు, గౌరవం, అవకాశాలు లేకుండా ఒకే వ్యక్తి నిర్ణయాలు అంతిమంగా మారాయని ఆరోపించిండు. బీసీల అధికారం, రాజ్యాధికారం పేరుతో ప్రజల్లో ఆశలు కల్పించి ఆచరణలో మాత్రం వాటిని పూర్తిగా విస్మరించడం దురదృష్టకరమని అన్నాడు. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి వ్యవహరిస్తూ బీసీల పేరుతో తెలంగాణ సమాజాన్ని మోసం చేస్తూ మండిపడ్డారు. పార్టీని బలోపేతం చేయడానికి అంకిత భావంతో పనిచేసిన కార్యకర్తలు పక్కన పెట్టి వ్యక్తిగత ప్రయోజనాలు, ఏకపక్ష నిర్ణయాలతో పార్టీని నడపడం వల్ల అనేక మంది కార్యకర్తలు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం కోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీకి సంబంధించిన అన్ని బాధలకు రాజీనామా చేసినట్టు కిరణ్ ప్రకటించింది. తెలంగాణ ప్రజలు, బీసీ వర్గాల ప్రయోజనాల కోసం తన పోరాటం నిరంతరం కొనసాగుతుందని, త్వరలో తన భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని గుండారపు కిరణ్ తెలిపిండు. ఇప్పుడు నాకు 4 పోతుంది. ఇప్పుడు ఏమంటే
మన లైవ్ అయిపోయిన నెక్స్ట్ మినిట్ నాకు ఫోన్ పోతుంది, ఎమ్మటే ఫోన్ పోతుంది. ఎందుకు పోతుంది అంటే ఇక మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు ఆయన గడ్డ మీద నాగరాజు అంటే ఆయన ఒక ఆయన మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు, ఆయన రాజీనామా చేసిపోయింది. ఈయన హుజురాబాద్ విజయరాగరి. వాళ్ళు రాసిన విధానం ఏంది, బీసీల పేరు చెప్పి ఒంటెత్తు పోకడతో వాని రాజకీయ స్వాధం కోసం బీసీలను వాడుకుంటుండు కాబట్టి ఆ విషయాన్ని మేము గ్రహించినాం కాబట్టి మేము వెళ్ళిపోతున్నాం చెప్పారు. నేను ఏ పాయింట్ అయితే చెప్తున్నామో, నెత్తి నోరు కూడా చెప్తున్నో అదే విషయాన్ని వాళ్ళ పార్టీలో ఈ శిల్క కప్పింది కదా, వేరే శిల్క కప్పలేగా, ఈ శిల్క కప్పిన కండవాళ్ళు కప్పిన వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకొక వార్త జరాగరి, ఇది ప్రజావేదిక అది ప్రజా ప్రతిభ అనే పేపర్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మాటూరి అని ఆయన వార్త. ఆయన వచ్చినప్పుడు ఇగో తెలంగాణ రాజ్యాధికార పార్టీకి మాటూరి శ్రీనివాస్ గౌడ్ రాజీనామా, బీసీల పేరుతో తెలంగాణ సమాజాన్ని మోసం చేస్తున్న పార్టీపై తిరిగి విమర్శలు చేసిండు. సో యాజ్ ఇట్ ఈస్ ఆయన కూడా అదే భావజాలాన్ని వ్యక్తం చేసిండు. ఇప్పుడు ఆయన ఇది తప్పు అంటానికి లేదు కదా. ప్రజాప్రతిభ అనే పేపరు అక్టోబర్ 29 తారీఖు ఓపెన్ చేసుకొని ఈ ఫోటో ఉంది. ఇదే మనిషి ఇప్పుడు రాజీనామా చేశాను ఇక్కడ ఉన్నది. ఇప్పుడు ఈయన ఫోన్ పోతుంది అన్నమాట, ఇప్పుడు లైవ్ అయిపోయింది. ఈ పార్టీ పోయే ఉంటుంది. మహేష్ గాడ్ చెప్పే నిజాలు తట్టుకోలేం కదా మరి. సో ఎందుకు తెలంగాణ రాజ్యాధికార పార్టీకి ఆ పార్టీలో తీర్మారు మల్లన్న వెంటే నడుస్తాము, బీసీ రాజ్యాధికారం తెచ్చుకుంటాం అని చెప్పిన బీసీ బిడ్డలందరూ రాజీనామాలు చేస్తారంటే ఈ దొంగ బీసీల పేరు చెప్పి కళ్ళు కప్పి దొంగ లెక్క చేస్తుంది కాబట్టి, బీసీలను మోసం చేసి వాని రాజకీయ స్వార్థం కోసం చూస్తుంది కాబట్టి బీసీలంతా వదిలేసిపోతారు. సో ఇది వాస్తవం నిజం. మరి గమనించాలని కోరుకుంటున్నాయి, మీ ఇష్టం. గమనించకపోతే నేనేం చేస్తా ఇప్పుడు. అయితే జర నిన్నమన్నా ఇది యూట్యూబ్ రాలేదా ఎందుకో, ఇప్పుడు వస్తున్నది అని నేను సెట్ చేసిన. మరి ప్రజాభిప్రాయ వేదికలో రెగ్యులర్గా పోల్ పెడుతున్నాను, నేనైతే చూపించలేకపోయినా నిన్నమన్నా. ఒకసారి చూద్దాం ఏం పెట్టినవి ఇలా పోల్ అనేది. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన ప్రధాన వార్త పైన ప్రజాభిప్రాయ వేదిక 6వ తారీఖు 7వ నెల 26. కాళేశ్వరం మాకు అప్పగిస్తే వారంలో నీళ్లు ఇస్తామంటున్న బీఆర్ఎస్ అని చెప్పేసి పెట్టిన. సో అవునని 79% మంది ప్రజలు చెప్తారు. 2200 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. ఇంకా చాలా మంది చేసేది ఉన్నది. సో రేవంత్ అన్నకు కాదని చెప్పేసి 19% వస్తుంది. అంటే కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోతుందని 79% మంది ప్రజలు నమ్ముతలేరు. అది నిటారుగా మునగాన్ లెక్క మొగోన్ లెక్క నిలబడ్డదని ప్రజలు నమ్ముతారు.